పశ్చిమాసియా యుద్ధం ముగిసినా కూడా కర్నూలు జిల్లాలో మాత్రం సామాన్య ప్రజలకు గ్యాస్ ఇబ్బందులు తీరటం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ ఇబ్బందులు లేవంటూ పదే పదే నొక్కి చెబుతున్నా ఇక్కడ పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. హోలగుంద మండలంలో ఏజెన్సీలో గ్యాస్ బండ కోసం ప్రజలు ఏజెన్సీల ముందు బారులు తీరిన పరిస్థితి చూస్తూనే ప్రజలు ఇబ్బందులు కళ్లకు కట్టినట్లు కనబడుతున్నాయి. అసలు కర్నూలు జిల్లా గ్యాస్ కొరత ఎందుకు మొదలైంది? అధికారులు బ్లాక్లో అమ్ముకోవటమే ఈ పరిస్థితికి కారణమా అనేది ఇప్పుడు చూద్దాం. దేవుని దర్శించుకోవడానికి క్యూ లైన్లలో భక్తులు వేచి ఉండడాన్ని చూసి ఉంటాం. రైతులు పంటల ఎరువుల కోసమో విత్తనాల కోసమో కొత్త సినిమాలు చూసేందుకు థియేటర్ల వద్ద టికెట్ల కోసం క్యూ లైన్లో ప్రజలు బారులు తీరిన సందర్భాలు చూసి ఉంటాం. అయితే కర్నూలు జిల్లాలో మాత్రం వంట గ్యాస్ కోసం సామాన్య ప్రజలు మండు టెండలను లెక్క చేయకుండా పడిగాపులు పడుతున్నారు. గ్యాస్ బుక్ చేసినా మీ వంతు రాలేదని చెబుతూ గ్యాస్ సిలిండర్ ఇవ్వడం లేదు. వారానికి ఒక్కసారి మాత్రమే 150 సిలిండర్లను డెలివరీ చేస్తున్నారు. కానీ గ్యాస్ కోసం 300 మంది పైగానే ఎదురు చూస్తున్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఈరోజు ఒళగుందలో 2300, 500 వరకు కూడా బ్లాక్లో దొరుకుతున్నాయంటే ఆ సిలిండర్లు ఏం వాళ్ళకి అమ్ముతుండారా లేదా? ఇంతమంది ప్రజలు బాధపడుతుంటే వాళ్ళకి పట్టించుకోవడం లేదు. తర్వాత డోర్ డెలివరీ, భారత్ గ్యాస్ డోర్ డెలివరీ రావాలా? ఈ హాలూరు మండలం నుంచి వస్తున్నాయి, డోర్ డెలివరీ ఇస్తున్నారు. కానీ ఇక్కడ వచ్చి క్యూ నిలబడితే కూడా వాళ్ళకు ఇవ్వడం లేదంటే అర్థమేమి? అందుకోసము మీరు నెలకొక్కసారి ప్రతి ఒక్కరికి గ్యాస్ అందుబాటులో చేయాలని కోరుతున్నాము. లేని పక్షంలో అయితే ఆదోని ఉండే గ్యాస్నే సిలిండర్ క్యాన్సిల్ చేసుకొని హాలూరు నుంచి తీసుకుంటారని మా మండల ప్రజలు కోరుతున్నారు. 30వ తారీఖు బుక్ చేశాను. అందుకంటే ముందు బుక్ చేసినప్పుడు ఒకరోజు అయింది. ఆ రోజు వస్తే పోయిన మంగళవారం లేదు మీరు వెనక్కి వచ్చే వారం ఇస్తామని చెప్పినాడు. మరి మాకు గ్యాస్ చాలా ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు కట్టెల మీద పోయి వంట చేసుకోవాలా, కట్టెలు కూడా దొరకడం లేదు. మాకు వయసు 70 సంవత్సరాలు ఎవరు తెచ్చిస్తారు మాకు? హోలగొందలో ఎల్పీజీ గ్యాస్ కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు. కరోనా మహమ్మారి కష్టకాలంలోనే వైఎస్ జగన్ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నారు. అటువంటిది ఈ ప్రభుత్వం మాత్రం సామాన్యులకు సమస్యలు తెచ్చిపెడుతుందంటూ వాపోతున్నారు. గ్యాస్ బండ కోసం ఎర్రటి మండుటెండలను లెక్క చేయకుండా సిలిండర్తో క్యూ లైన్లో బారులు తీరినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయిందని గ్యాస్ వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిలిండర్ దొరకక తాము నానా ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వానికి మాత్రం చీమ కుట్టినట్లు కూడా లేదని తిట్టిపోస్తున్నారు. బ్లాక్ ఎక్కువ వేస్తున్నారు. ఈ ఇవ్వడం సిలిండర్ బుక్ చేసి వారం, 2 వారాలు, 3 వారాలు వెనకేస్తున్నారు. మళ్ళీ మనం బుక్ చేసిన సిలిండర్లు ఎక్కడికి వెళ్తున్నాయి? ఎన్ని దండిగా అమ్ముకుంటున్నారు. ఇవి మన బ్లాక్లో ఉన్నవాళ్ళు 20, 30 ఎట్లా ఎన్ని కావాలంటే అన్ని తీసుకుని వాళ్ళు 2000, 3000, 2000, 2500 అమ్ముకుంటున్నారు. బ్లాక్ సిలిండర్ బ్లాక్లో ఏ విధంగా ఎన్ని రూపాయలకు అమ్ముకుంటారు? 2000, 2500. మనకు తెలిసిన వాళ్ళు ఉంటే 2200 లేదా 1800 ఇట్లా డిమాండ్ మీద పోతున్నాయి. మనుషులు పట్టి పోతున్నారు, డిమాండ్ చేస్తున్నారు. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను చెప్పినట్లుగా ఇంటికి వచ్చి డోర్ డెలివరీలు చేయాలి. అలా కాకుండా అందరినీ ఒకే చోట కేంద్రీకృతం చేశారు. దీని వలన ప్రజలకు మరిన్ని ఇబ్బందులు తప్ప మరొకటి లేదని ప్రజలు వాపోతున్నారు. గ్యాస్ ఏజెన్సీలు మాత్రం సిలిండర్లను బ్లాక్లో అమ్ముతున్నారంటూ ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి.